కరీంనగర్ కాంగ్రెస్ నాయకులు బొమ్మకల్ తాజా మాజీ సర్పంచ్ పురుమల్ల శ్రీనివాస్ పై రియల్టర్ మస్కాన్ డెవలపర్స్ నిర్వాహకులు రహీం పాషా సంచలన ఆరోపణలు చేశారు. బలవంతపు అగ్రిమెంట్ రాయించుకుని పట్టా కలిగిన గ్రామ పంచాయతీ భవనం నిర్మించారన్నారు. ఇందుకు సంబంధించి కరీంనగర్ లో ఆయన విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి కీలక డాక్యుమెంట్లను మీడియా ముందుంచారు. 2019లో బొమ్మకల్లో తాను వెంచర్ ప్రారంభించినప్పుడు జీపీ భవనానికి 2 గుంటల స్థలం ఇస్తానన్న మాట వాస్తవమేనని, అయితే ఆ ఒప్పందానికి అనుగుణంగా వెంచర్ వద్ద గ్రామ పంచాయతీ ఎలాంటి సౌకర్యాలు కల్పించకపోగా ఒప్పందానికి విరుద్ధంగా వ్యవహరించడంతో 2021లో హైదరాబాద్కు చెందిన ఆర్థిక రెడ్డికి విక్రయించామని తెలిపారు. పట్టా భూమిలో అక్రమంగా పంచాయతీ భవనం నిర్మించి మానసికంగా ఆర్థికంగా తనను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఫ్లాట్ ఒకరి పేరు మీద ఉంటే తాను అగ్రిమెంట్ రాసిస్తే ఎలా చెల్లుబాటు అవుతుందన్నారు. పంచాయతీ భవనానికి ఇస్తామన్న 2 గుంటల భూమి పురుమల్ల శ్రీనివాస్ అమ్ముకున్నాడని ఆరోపించారు. నిబంధనలకు విరుద్ధంగా ఎలాంటి అనుమతులు లేకుండా పట్టాదారు భూమిలో పంచాయతీ భవనం నిర్మించడమే కాకుండా తనపై చీటింగ్ కేసు పెట్టారని తెలిపారు. పట్టా భూమిలో అక్రమంగా పంచాయతీ భవన నిర్మాణం చేపట్టిన విషయంపై అధికారులు విచారణ జరిపించి న్యాయం చేయాలని కోరారు. వ్యాపారం నిమిత్తం 2019 సంవత్సరంలో బొమ్మకల్ గ్రామంలో వెంచర్ చేద్దామన్న ఉద్దేశంతో రావడం జరిగింది. అక్కడ పురుమల్ల శ్రీనివాస్తో కలవడం జరిగింది. వారు నాకు డెవలప్మెంట్ చేసే రైట్స్ ఇస్తే మాకు 2 గుంటల భూమి ఇవ్వాలని మాతో చెప్పడం జరిగింది. దానికి వారు చెప్పిన మనిషికి మేము రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. కానీ ఆయన ఆ ఉద్దేశపూర్వకంగా ఆ ల్యాండ్ అమ్ముకొని వేరే ప్లాట్ మీద 3 అంతస్తుల బిల్డింగ్ కట్టడం జరిగింది. మేము దీనికి న్యాయం కోరుకుంటూ మేము దీనిపైన 10 సార్లు కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది. కానీ ఎలాంటి ఫలితం దక్కలేదు మాకు. మేము కోరేది ఏంటంటే దీనికి న్యాయమైన విచారణ చేపట్టి ఎవరి హక్కుదారులు అయితే ఉన్నారో వాళ్లకు ఇది అప్పగించాలని మేము కోరుతున్నాము. మాకు ఈ భూమితోని మాకు చాలా వివాదము మరియు మానసిక ఒత్తిడి, ఆర్థిక ఇబ్బంది జరగడం జరిగింది. పట్టేదారు వేరే వాళ్ళు ఉన్నారు. పట్టేదారులు ముస్లిమ్స్ అక్కడ మన హైదరాబాద్లో ఉంటారు. వాళ్ళు అమ్మడం జరిగింది. వాళ్ళ దగ్గర నుంచి వేరేటోళ్ళు కొనడం జరిగింది. ఇంకొక విషయం చెప్పేది ఏమనగా నాకు ఎలాంటి దాంట్లో రైట్స్ లేవు. ఇప్పటికీ మీరు చూసుకోవచ్చు, ఈసీలు కానీ ఏమైనా చూసుకొని తెలుసుకోవచ్చు. నా పేరు మీద ఏమన్నా ఒక్క ల్యాండ్ అయినా కానీ దాంట్లో ఉన్నదంటే ప్రాబ్లం పురుమల్ల శ్రీనివాస్ మరియు బుడుగు సురేందర్ మరియు కార్యదర్శి బుడుగు సురేందర్ మరియు మొహమ్మద్ హిదాయతుల్లా సెక్రటరీ, వీళ్ళ వలన ఈ భూమికి నష్టం జరిగింది.